అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ప్రభుత్వం టైం టేబుల్ ఇచ్చేసింది. మీరు ఈ పాటికి అవి కూడా చూసుకుని ఉంటారు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వారికి కొంచెం సమయం దొరికింది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అఫ్కోర్స్ మీ అభిప్రాయం కూడా అదే. దాదాపుగా నేను వీడియో చేసే నాటికి ఒక 14-15 రోజులు సమయం మనకి చిక్కింది ఈరోజు నుంచి చూసుకుంటే. సో ఈ సమయాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాన్ని తర్వాత మీరు పొందొచ్చు. సరే, ఈ వీడియోలో ప్రధానంగా మనం చర్చించేటువంటి అంశం ఏంటంటే, ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు, అంటే మన దగ్గర రాస్తున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఇతరత్ర సార్ల దగ్గర లేదా ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో రాస్తున్నటువంటి విద్యార్థులు గ్రాండ్ టెస్ట్లు రాస్తున్నప్పుడు, అంటే 160 మార్కులు గ్రాండ్ టెస్ట్ రాస్తున్నప్పుడు, అంటే ఒక్కొక్క మార్కు కింద ఉంటుంది కాబట్టి 160 మార్కులు గ్రాండ్ టెస్ట్ రాస్తున్నప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు 100% మేము దాటలేకపోతున్నాం సార్, అంటే 100 మార్కులు మేము దాటలేకపోతున్నాం సార్. కొంతమంది సార్ 110 మార్కులు మేము దాటలేకపోతున్నాం అనేటువంటిది. అంటే ఈ బాధ ఎందుకు వచ్చిందంటే, మొదటి టెస్ట్లో ఏ విధమైన స్ట్రైక్ రేట్ ఉందో ఈ మధ్య కాలంలో, అంటే మొన్న నిర్వహించినటువంటి 7వ గ్రాండ్ టెస్ట్లో కూడా అదే స్ట్రైక్ రేట్ కనపడుతుంది. అంటే 100 వచ్చినాడు మొదటి గ్రాండ్ టెస్ట్లో 100 వచ్చినాడికి ఇప్పుడు కూడా ఆ 105 అలాగే 110 లోపే ఉంటుంది. స్టార్టింగ్లో 110 వచ్చిన వాళ్ళు అలాగే 115 అట్లాగే ఉంటున్నారు తప్ప అమాంతంగా పైకి వెళ్ళటం లేదు. అంటే 130 వరకు లేదా 125 వరకు దాటలేకపోతున్నారు. వీళ్ళ బాధల్లో అదే. ఎందుకు ఇలా జరుగుతుంది? మొదటిగా గ్రాండ్ టెస్ట్లో సరే తర్వాత సర్దుకుందాం అనుకున్నాము, కానీ ఇప్పటికీ కూడా అదే విధంగా ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే సమయం ఉంది కాబట్టి కొద్ది రోజుల్లో మీరు కొంచెం ఎందుకు జరుగుతుంది అనేది మీరు తెలుసుకోగలిగితే ఏం చేయాలనేటువంటిది కూడా ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది విద్యార్థులారా. సరే, దీనికి కొన్ని కారణాలు నేను పరిశీలించాను. అంటే మీరు ఇచ్చినటువంటి పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, వందలాది విద్యార్థులు రాసినటువంటి ఎగ్జామ్ షీట్స్ అన్నీ గమనించుకున్న తర్వాత ఓవరాల్గా ఎందుకని డ్రాబ్యాక్ అవుతుంది, అలాగే కొంతమంది విద్యార్థులతో మాట్లాడిన తర్వాత, కొంతమంది మన దగ్గర రాసినటువంటి విద్యార్థులు ఉంటారు, అవుటర్స్ కూడా మనకు కాల్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళతో చర్చించుకున్న తర్వాత ఓవరాల్గా డ్రాబ్యాక్ ఎక్కడ ఉన్నది అనేటువంటి దాని మీద కొన్ని కీలక అంశాలు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. బహుశా అవి మీకు కూడా వర్తిస్తాయి, అందరికి కూడా చూద్దాం అవి ఏంటి అనేటువంటిది. ఎక్కడ సమస్య వస్తున్నది అంటే, మొట్టమొదట నేను గమనించింది ఏంటంటే, ఇంటర్కి సంబంధించినటువంటి సమస్య వస్తుంది అందరికీ కూడా. ఎందుకని అంటే, ఇంటర్లో అడిగినటువంటి ఇంటర్మీడియట్ని బేస్ చేసుకుని అడుగుతున్నటువంటి ప్రశ్నల్లో విద్యార్థులకు మార్కులు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రాండ్ టెస్ట్ తీసుకుంటే ఒక 20 ప్రశ్నలు లేదా ఒక 40 ప్రశ్నలు, అంటే మన పేపర్ అనేటువంటిది 80 మార్కులు మనకి కంటెంట్ పెడుతున్నాం కాబట్టి 80 మార్కులు ఖచ్చితంగా ఒక 40 ప్రశ్నలు ఇంటర్ నుంచి వస్తున్నాయి అనుకోండి. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇంటర్ నుంచి అడిగేటువంటి 40 ప్రశ్నల్లో వీళ్ళు కేవలం 20 లేకపోతే 15 మాత్రమే చేయగలుగుతున్నారు. మరి 20 మార్కులు 15 మార్కులు మీరు పేపర్లో చేయలేకపోతే అప్పుడు ఏమవుతుంది, మీ ర్యాంక్ మరి దిగిపోతుంది కదా. ఇది ప్రధానమైనటువంటి కారణం అన్నమాట. అంటే ఇంటర్లో మీరు గ్రిప్ తెచ్చుకోలేకపోవటం వల్ల కొంతమంది చదివారు, బట్ గ్రిప్ అనేటువంటి తెచ్చుకోలేదు. కొంతమంది ఏంటంటే చదవలేదు, కారణం ఏంటంటే సమయం లేక ఒకటి, రెండోది వారి యొక్క విశ్వాసం ఎక్కువగా, అంటే ఒక 90% ఇంటర్మీడియట్ అడగడం, ఓన్లీ బిలో 10th నుంచి అడుగుతాడు కాబట్టి మనం లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవడం ఎందుకు అనేటువంటి ధోరణిలో అడగలేదు. తీరా మోడల్ పేపర్స్ చేస్తూ ఉంటే ఏమైనది, ఎక్కువ ప్రశ్నలు ఇంటర్మీడియట్లో పోతున్నాయి. దానివల్ల ఏమవుతుంది, ఒక 30 ప్రశ్నలు ఇచ్చుకున్నాం, 30 ప్రశ్నలు 10 మార్కులు వస్తే 20 మార్కులు పోయినట్టే కదా. అంటే అక్కడికి ర్యాంక్ పడిపోతుంది కదా. 160కి 160 మార్కులకి 20 మార్కులు పోయినట్టే కదా. మిగతా 140 మార్కులు నీకు వచ్చిందంతా వచ్చేటడుగు ఏమవుతుంది, 110 దగ్గర 105 దగ్గర ఆగిపోతున్నారు. ఇది ప్రధానమైనటువంటి కారణం. అంటే ఇక్కడ విద్యార్థులు ఇంటర్మీడియట్ మీద గట్టిగా ఫోకస్ చేయలేకపోవటం మూలంగా జరిగింది. ఇక రెండోది, ఇంటర్మీడియట్ చదివారు బట్ ఆన్సర్ని గుర్తించడంలో, ఫైండ్ అవుట్ చేయడంలో, సరైనది ఎంపిక చేసుకోవడంలో తడబాటుకు లోనవుతున్నారు. అంటే ప్రశ్న చూడగానే ఇది సివిక్స్ నుంచి అడిగినటువంటి ప్రశ్న పలానా చాప్టర్లో దాన్ని తెలుస్తుంది. ఒక ప్రశ్న చదవగానే ఇది ఎకనామిక్స్ని అడిగినటువంటి ప్రశ్న పలానా చాప్టర్లో ఉన్నదని తెలుస్తుంది.
బట్ అక్కడ ఉన్నటువంటి 4 ఆప్షన్స్లో 2ని తొలగించగలుగుతున్నారు. కానీ మిగతా 2 దగ్గర అదా ఇదా ఇదా అదా అని కన్ఫ్యూజ్ అవుతూ ఒక 10 నుంచి 15 బిట్లు అలా పోగొట్టుకుంటారు. దాంతో ఏమవుతుంది, ర్యాంక్ దిగుతుంది. మరి ఇంటర్మీడియట్ మీద ఉన్నటువంటి ఈ యొక్క ప్రధానమైనటువంటి డ్రాబ్యాక్ మూలంగానే మీ యొక్క ర్యాంక్ అనేటువంటిది పడిపోతుంది. ఇది ప్రధానంగా మన పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు మిగతా విద్యార్థులని తీసుకున్నటువంటి సమాచారం. సో మిగతా టెస్టుల్లో కూడా ఒక 20% లేదా 30% బిలో ప్రశ్నలు అడిగినా కూడా అవి కూడా చేయలేకపోతున్నారు అన్నమాట విద్యార్థులు. ఈ రకంగా వీళ్ళ యొక్క మార్కులు అక్కడే ఆగిపోతున్నాయి. అంటే 90 దగ్గర, 100 దగ్గర, 110 దగ్గర అక్కడే తిరుగుతున్నారు అన్నమాట. వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారంటే ఇక్కడ మీకు డ్రాబ్యాక్ ఉన్నది. మరి డ్రాబ్యాక్ ఉన్నప్పుడు మరి అక్కడే ఉంటాం కదా. మనకు ఒక లోపం ఉన్నది, ఆ లోపాన్ని సరిచేస్తేనే కదా మనం కరెక్ట్గా ముందుకెళ్ళగలుగుతాం. సో మన శరీరంలో ఒక అవయవానికి సరిగ్గా అనారోగ్యం వచ్చింది అనుకుందాం, బాడీలో ఒక పార్టీకి ఇబ్బంది వచ్చింది అనుకుందాం, అప్పుడు ఎలాగ చేస్తాం? మనం చేయలేం. ముందు ఆ అనారోగ్యాన్ని తగ్గించుకోవాలి, ఆ పార్టీని మనం బాగు చేసుకున్న తర్వాతే మళ్ళీ మూవ్ అవ్వగలుగుతాం. ఇక్కడ మీకు మొత్తం ప్రిపరేషన్లో మీకు డ్రాబ్యాక్ అనారోగ్యం ఎక్కడ వచ్చిందంటే ఇంటర్మీడియట్లో వచ్చింది. దానికి రకరకాల ఫ్యాక్టర్స్ ప్రభావితపరిచాయి. సిలబస్ ఎక్కువ ఉండటం వల్ల చదవలేకపోతున్నారు, ముందుగా దాని మీద అవగాహన లేకపోవడం వల్ల చదవలేకపోతున్నారు. కొంతమంది చదివినా కూడా గ్రిప్ అనేటువంటిది తెచ్చుకోలేక మూలంగా అక్కడ బిట్లను ఎంపిక చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఇది ప్రధాన కారణం. అంటే ఇలాగా కంటెంట్లో ఏమవుతుందంటే 40 మార్కులు కంటెంట్లో సగం మార్కులు లేదా ఒక 40% మార్కులు ఇంటర్మీడియట్ మీద పోతున్నాయి. దాంతో ఏమవుతుంది, మరి ర్యాంకు తగ్గుతుంది. అలాగే మార్కులు కూడా అక్కడే ఆగిపోతున్నాయి. ఇక రెండోది మెథడాలజీ. సో మెథడాలజీ మనకి మొదటి నుంచి మనం చెప్పుకునేటువంటిది 20 మార్కులు కదా. సో ఇక్కడ మనం నిర్వహించేటువంటి దాంట్లో 40 ప్రశ్నలు ఉంటాయి, 40 మార్కులు ఇస్తాను. కానీ విద్యార్థులు ఈ 40 ప్రశ్నలని ఎదుర్కోవడంలో, దాన్ని చేయడంలో చాలా చాలా డ్రాబ్యాక్ అనేటువంటిది కనపడుతుంది. అంటే కొంతమంది కేవలం 50% మాత్రమే చేయగలుగుతున్నారు. అంటే 40 ప్రశ్నల్లో 20 ప్రశ్నలే చేయగలుగుతున్నారు కరెక్ట్, మిగతా 20 చేయలేకపోతున్నారు. కొంతమంది 40లో 30 వరకు రాగలుగుతున్నారు, బట్ మిగతా 10 చేయలేకపోతున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు కూడా మనం చెప్పుకోవాలి ఇక్కడ ఈ సందర్భంగా. దానికి మొట్టమొదటి కారణం ఏంటంటే వాళ్ళు మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాలను క్షుణ్ణంగా చదవలేకపోవటం, అర్థం చేసుకోలేకపోవటం మూలంగా అప్లికేషన్ తరహా ఇచ్చినటువంటి ప్రశ్నలు చేయలేకపోతున్నారు. అంటే టెక్స్ట్ బుక్ చదివారు వాళ్ళు 10 సార్లు చదివి ఉంటారు, 15 సార్లు చదివి ఉంటారు, ఒక 7-8 సార్లు చదివిన వాళ్ళు వీళ్ళందరూ. కానీ ఎన్నిసార్లు చదివినా ఆ కాన్సెప్ట్ అప్లికేషన్ తరహా అడిగినటువంటి ప్రశ్నలను చేయలేకపోతున్నారు. ఇదా అదా అంటూ కన్ఫ్యూజ్ అవుతూ ఆ 10 బిట్లు అలా పోతున్నాయి కదా, అలా పోతున్నాయి అనమాట వాళ్ళు. కొంతమంది ఏంటంటే మెటీరియల్ ప్రాబ్లం. అంటే ఎక్కువ మందికి మార్కులు 20% అంటే 20 బిట్లు ఎక్కువ పోతున్నాయి అన్నాను కదా, సగం సగం పోతున్నాయి చూసారా. వాళ్ళకి ఏంటంటే మెటీరియల్ ప్రాబ్లం, వాళ్ళ దగ్గర మెటీరియల్ లేకపోవటం, ఉన్న మెటీరియల్లో కరెక్ట్గా దీనికి సూటబుల్ కాకపోవటం. డిఎస్ ఎగ్జామ్ మొదటి నుంచి మనం చెప్పుకునేది కదా, మెథడాలజీ అనేటువంటిది పాత కొత్త టెక్స్ట్ బుక్స్ని మనం కలుపుకొని చదువుకోవాలనేటువంటిది. సో ఇట్లాగా ఏమవుతుందంటే మెటీరియల్ లేకపోవటం మూలంగా, ఉన్న మెటీరియల్ సరిపోకపోవటం మూలంగా కొన్ని ప్రశ్నలు గాల్లో కలిసిపోతాయి. అంటే మనం నిర్వహించుకునేటువంటి పరీక్షల్లో కూడా పాత కొత్త అంశాల కలయికతో అప్లికేషన్ తరహాలో మనం ఇచ్చుకుంటూ పోతూ ఉంటే మీరు గమనించుంటారు. అయితే కొత్త టెక్స్ట్ బుక్స్ నుంచి అడిగినటువంటి ప్రశ్నలు చేయగలుగుతున్నారు, పాత టెక్స్ట్ బుక్స్ నుంచి అడిగినటువంటి ప్రశ్నలు చేతులు ఇచ్చేస్తున్నారు. కారణం ఏంటంటే మీ దగ్గర లేదు. మీ దగ్గర లేదు కదా అని మేము పీడిఎఫ్లు ఇచ్చినా కూడా కొంతమంది తీసుకోలేదు. సరే, ఎందుకు తీసుకోలేదని దాని మీద మనం చర్చలోకి పోకూడదు. కానీ ఇట్లాగ ఏమైందంటే తీసుకోకపోవటం వల్ల మెటీరియల్ అందుబాటులో ఉన్నాయి, అందుబాటులో పెట్టినా కూడా ఉపయోగించుకోకపోవటం వల్ల ఏమైందంటే ఈ ఓవరాల్ టెస్ట్కి వచ్చేటప్పటికి 40 ప్రశ్నలు అడిగామంటే 40 ప్రశ్నలు ఒక టెక్స్ట్ బుక్కే ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు కదా. సిలబస్ ప్రకారం ఎక్కడి నుంచి అయినా వచ్చే అవకాశం ఉంటుంది, బట్ అన్ని అకాడమిక్ బుక్స్ నుంచి వస్తూ ఉంటాయి. ఇట్లాగా ఈ రకమైనటువంటి వ్యత్యాసం ఉండటం వల్ల, అర్థం చేసుకోకపోవడం వల్ల, సరైనటువంటి మెటీరియల్ మీరు చూజ్ చేసుకోకపోవడం మూలంగా ఏమైందంటే అక్కడ మీకు డ్రాబ్యాక్ అనేటువంటిది ఎదురవుతుంది. అది మనం గమనించుకోవాల్సిన అంశం. ఇక తర్వాత మరొకటి, పిట్ట కొంచెమే కానీ కోత ఘనం అన్నట్టుగా విద్యా దృక్పథాలు కూడా 5 మార్కులు. అంటే మనకి మన పరీక్షల్లో అయితే 10 బిట్లు ఇచ్చుకుంటున్నాం కదా, ఈ 10 బిట్లు కూడా 5 బిట్లు ఎగిరిపోతున్నాయి. అంటే అది ఎందుకు పోతున్నాయంటే విద్యా దృక్పథాలను కూడా మొదటి నుంచి సరిగ్గా చదవకపోవటం మూలంగా, ఇప్పుడు చదువుదామంటే సమయం లేకపోవటం మూలంగా
దాన్ని సరిగ్గా చూడకపోవడం మూలంగా ఏమవుతుందంటే అది చేసే డ్యామేజ్ అది చేస్తుంది. అంటే ఉన్న 10 బిట్లో 5 బిట్లు పోగొడుతుంది. దాంతో ఏమవుతుంది, ఆ వచ్చే 2.5 మార్కులు లేకపోతే 5 మార్కులు రాకుండా పోతున్నాయి. ఇది మరొకమైనటువంటి సమస్య. దీనికి కూడా కారణం ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్, ప్రైవేట్ మెటీరియల్ సరిపోకపోవటం మూలంగా, లైక్ అకాడమిక్ బుక్స్ను కూడా మీరు సరిగ్గా చదవలేకపోవటం మూలంగా, రెండవది చదివినా కూడా 2 ఆప్షన్స్ని సరిగ్గా రిమూవ్ చేయలేకపోవడం. రెండాట్లో ఏది మీ దగ్గర 2 దగ్గరే వస్తుంది సమస్య, ఏయా బియా, అలాగా ఒకటోదా మూడోదా నాలుగోదా ఐదోదా, లేకపోతే నాలుగోదా రెండోదా, ఇలాగా అదే ఇది ఆ 2 దగ్గర వస్తుంది. ఆ 2 దగ్గరదే మీరు ఆగిపోతున్నారు, సరిగ్గా తప్పు చేస్తున్నారు అక్కడ. ఇది ఎందుకు జరుగుతుందంటే మీరు అది ఎక్కువ, అంటే దాని యొక్క స్వభావం అలా ఉంటుంది. ఏంటిది విద్యా దృక్పథాల యొక్క స్వభావం ఏమిటి, అది ఎక్కువ బై హార్ట్, నెంబర్ ఆఫ్ టైం చదవగా కమిటీలో ఉన్నటువంటి విషయాలు కానీ, ప్రాచీన కాలం విద్య కానీ, మధ్యకాలం విద్య కానీ, తర్వాత ఇచ్చిన కమిటీలు కానీ, ఇచ్చిన విధానాలు కానీ, చట్టాలు కానీ, అబ్బో ఇదంతా ఎక్కువ బైహార్టే. ఈ బైహార్ట్ అంతా ఏంటంటే మనం నెంబర్ ఆఫ్ టైం చదివితే కానీ, నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేస్తేనే కానీ బిట్ టు బిట్ ఆన్సర్ చేయలేం. అది దానికి ఉన్న డ్రాబ్యాక్. అది దానివల్ల ఏమవుతుందంటే ఈ సమయం లేదు, ఉన్న సమయంలో కంటెంట్ చదవడానికి ఇంతరత్ర డ్రాబ్యాక్ చూసుకోవడానికి సరిపోతుంది. ఇక విద్యా దృక్పథాలు అనేది సరిగ్గా చూడకపోవటం వల్ల ఇంకా అక్కడ దెబ్బడిపోతుంది. ఎక్కువ మందికి సైకాలజీలో మార్కులు వస్తున్నాయి. అందుకే నేను ఇక్కడ మెన్షన్ చేయాలి, సైకాలజీలో మార్కులు రావడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే టెట్లో మీరు చదువు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ యొక్క నాలెడ్జ్ తోటి సైకాలజీ బాగా చేయగలుగుతున్నారు అందరూ కూడా. ఎటు తిరిగి విద్యా దృక్పథాల దగ్గర ఏ డ్రాబ్యాక్స్ వస్తున్నాయి దాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సిందే. ఇక తర్వాత మరొకటి డ్రాబ్యాక్ గమనించింది కరెంట్ అఫైర్స్ జీకే. సో 20 ప్రశ్నలు మనకి కరెంట్ అఫైర్స్ జీకే నుంచి చూస్తున్నాయి. అంటే 20 ప్రశ్నలు అంటే మన టెస్ట్ 20 మార్కులే కదా, 20 మార్కులు ఎగిరిపోతున్నాయి అనమాట కొన్ని సందర్భాల్లో. జీకే చదవకపోవటం మూలంగా, కరెంట్ అఫైర్స్ని చూడకపోవటం మూలంగా అవి మార్కులు మనకు డ్రాబ్యాక్ అవుతాయి. 3 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 మార్కులు వస్తున్న వాళ్ళు ఉన్నారు, 5 మార్కులు వస్తున్న వాళ్ళు ఉన్నారు, 7 మార్కులు వస్తున్న వాళ్ళు. దీనివల్ల ఏమైందంటే అక్కడ 50% లోపు స్కోర్ చేయడం వల్ల ఏమవుతుంది, ఓవరాల్గా మనం 110 దగ్గర 105 దగ్గర 100 దగ్గర ఆగిపోతున్నాం. ఇది ప్రధానంగా నేను గమనించినటువంటి అంశాలు అనమాట. సో కరెంట్ అఫైర్స్ జీకే మొదటి నుంచి చదువుకుంటూ రావాలి. కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇంకా నోటిఫికేషన్ పడుతుంది అనేటువంటి అలర్ట్ అవ్వాలి, కానీ చాలామంది అలర్ట్ కాలేదు. జీకే కూడా మొత్తం మన కంటెంట్ చదివిన కానీ జీకే చదువుకోవడం ఉత్తమం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ, అది కూడా అలర్ట్ కాలేదు చాలామంది పిల్లలు. అంటే ఇట్లాగా అలర్ట్నెస్ లేకపోవటం వల్ల ఏమైందంటే ఆ జీకే, ఆ కరెంట్ అఫైర్స్ అవి చేసే డ్యామేజ్ అవి కూడా చేసేస్తాయి. అంటే ఇట్లాగ ఏమవుతుందంటే 100 మొదట్లో 100 వచ్చినాడు 7వ టెస్ట్లో కూడా అలాగే 105, 106 దగ్గర ఆగిపోతున్నాడు. మొదటి టెస్ట్లో 110 వచ్చినవాడు తర్వాత కూడా 115, 116, 102 ఇక్కడ ఆగిపోతున్నాడు తప్ప 120 దాటి 130 వరకు వెళ్ళలేకపోతున్నాడు. దీనికి కారణం ఏమిటంటే మనకి ఇవన్నీ కూడా కారణాలే. అంటే ఇందులో కొన్ని కారణాలు కొందరికి వర్తిస్తే కానీ మెజారిటీ అంతా కూడా ఇదే. అందువల్ల ఏమవుతుందంటే మీ యొక్క ర్యాంక్ అనేటువంటి తగ్గుతుంది. మీరు అనొచ్చు, సార్ మేము చదువుతున్నాం కదా అని. చదువుతున్నారు, చదువుతున్నారు, మీరు ఏదైతే చదివారో దాన్నే చదువుతున్నారు తప్ప ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి తగ్గట్టుగా చదవవలసిన అంశాలు చదవకుండా ఉన్నదే చదువుతూ ఉంటే మరి అక్కడే మన బార్డర్ ఉంటే అక్కడే ఉంటాం మనం. డ్రాబ్యాక్స్ ఎక్కడ ఉన్నాయో వాటిని చెక్ చేసుకుని దాని మీద దృష్టి పెట్టాలి. పెట్టట్లేదు, పెట్టకపోగా మనం అక్కడే చదువుతున్నాం, అక్కడే ఉన్నాం, అలాగే తిరుగుతున్నాం ఇంకా. కాబట్టి అలాగే వస్తున్నాయి మార్కులు. మీరు ఒక్కొక్కసారి పరిధి దాటి మన డ్రాబ్యాక్స్ ఎక్కడ ఉన్నాయో వాటి జోలికి కనుక వెళ్ళినట్లయితే అప్పుడు మీకు స్కోర్ అనేటువంటిది పెరుగుతుంది. సో మనలో చాలామంది 110 ఉన్నవాళ్ళు 90 ఉన్నవాళ్ళు కూడా తర్వాత పెంచుకుంటూ వస్తున్నారు. కారణం ఏంటంటే నేను చెప్పకుండానే ఇవన్నీ కూడా వాళ్ళు గ్రహించుకోగలిగారు. సో నాకు ఇంటర్లో పోతున్నాయి, మెయిన్ దాని సంగతి చూసుకోవాలా, మళ్ళీ ఇంటర్లో సివిక్స్ పోతున్నాయి, ఎకనామిక్స్ పోతున్నాయా, జాగ్రఫీ పోతుందా, హిస్టరీ పోతుందా, ఏ విభాగం నుంచి పోతున్నాయి చూసుకుని చెక్ చేసుకుని తర్వాత ఎగ్జామ్కి అలర్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే మెథడాలజీ, డ్రాబ్యాక్స్ మెథడాలజీలో ఉన్నది. ఓకే, మెటీరియల్ సార్ ఇచ్చాడు కానీ నేనే తీసుకోలేదు, చాలా తప్పు చేశాను, రైట్, దాన్ని పీడిఎఫ్ తీసుకుని దగ్గర పెట్టుకోవడం, దాన్ని మరొకసారి చూడడం, అంటే ఇట్లాగా అలర్ట్ అయినారు. అలర్ట్ అయిన తర్వాత వాళ్ళు దాన్ని మళ్ళీ చదువుకోవడం మూలంగా మళ్ళీ 5 మార్కులు 8 మార్కులు 9 మార్కులు 10 మార్కులు అలా పెంచుకుంటూ వస్తున్నారు. అంటే మనం ఎప్పుడు కూడా ఒక లోపం అనేటువంటి ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇలా ఎందుకు తగ్గిపోతుంది అని గాబరా పట్టడం కాదు, ఎందుకు తగ్గింది దాని కారణాలు తెలుసుకుని దాన్ని మనం సొల్యూషన్ వైపు ఆలోచించుకొని అడుగులేస్తూ ఉండాలి. జ్వరం వచ్చింది, నాకు ఎందుకు జ్వరం వస్తుంది అంటే తగ్గుతుందా? తగ్గదు, దానికి ట్యాబ్లెట్ వేయాలి,
దానికి పాటించిన నియమాలు పాటించాలి, తినవలసింది తినాలి. అప్పుడు కదా జ్వరం తగ్గుతుంది. నాకు జ్వరం వచ్చేసింది అంటే జ్వరం వస్తుంది, మరి దాని సహజ లక్షణం వస్తుంది. వచ్చిన తర్వాత మనం బాధపడుతూ కూర్చుంటే తగ్గదు కదా. దాన్ని మనం ఎలా రిమూవ్ చేసి అలాగే ఇది కూడా. సో మార్కులు పెరగట్లేదు అనుకుంటే తర్వాత ఎగ్జామ్ ఇంకా 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 డౌన్ అయిపోతాం. ఎందుకు పెరగట్లేదు అనే ఆలోచన నుంచి మనం మేల్కొని ఎక్కడెక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయంటే మనం చూసుకుని అది చెక్ చేసుకుంటే క్లియర్ కట్గా మనం ముందడుగు అనేటువంటిది వేయగలుగుతాం. సో విద్యార్థులారా, ప్రియమైనటువంటి విద్యార్థులారా, ఇప్పుడైనా మీ డ్రాబ్యాక్స్ ఇందులో ఏదన్నా చూసుకోవడం, అందులో ఇంటర్మీడియట్ డ్రాబ్యాక్స్ ఉంటే దానికి స్పష్టమైనటువంటి సమయాన్ని కేటాయించుకొని ముందుకు వెళ్ళటం అనేటువంటిది చాలా అవసరం. సరే, పరిష్కార మార్గాల్లో మనం ఏం చూద్దాం. దీనికి బుద్ధ భగవానుడు చెప్పినట్టుగా మనం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, సమస్యను తెలుసుకున్నాం కాబట్టి పరిష్కారాలు ఏంటి. ఫస్ట్ సరైన దృక్కోణం అనేటువంటిది అలవాటు చేసుకోండి. అంటే లోపం ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటం, లోపాన్ని తెలుసుకున్న తర్వాత దాన్ని విడిచిపెట్టకుండా దాన్ని సక్సెస్ వైపు తీసుకెళ్ళగలగటం. అటువంటిది రావాలంటే మన దృక్కోణం సరిగ్గా ఉండాలి, సరైనటువంటి దృక్కోణం ఉండాలి, సరిగ్గా ఆలోచించగలగాలి, సరిగ్గా మనం దాన్ని చేయగలగాలి. అటువంటి దృక్కోణం అనేటువంటిది చాలా అవసరం ఈ సమయంలో. సో లోపాలు మీరు గ్రహించగలకపోయారు అనుకుందాం. ఇప్పుడు నేను చెప్పాను మీకు ఎందుకు తగ్గుతున్నాయి, ఇవి ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఎందుకంటే అందరికీ అన్నీ తెలియాలని ఏం లేదు. కొంతమందికి ఎదుటివాడు చెబితేనే అర్థమవుతుంది తన లోపం, కొంతమంది స్వయంగా తెలుసుకుంటారు, వాళ్ళు పక్కన పెడదాం. కానీ మీకు తెలియదు కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఓకే ఈ లోపాలు ఉన్నాయి, నిజమే కదా సార్ చెప్పింది, అయితే మనం చేద్దాం అని మీరు గమనించుకొని సరైనటువంటి దృక్కోణంలో మనం ఎందుకు వెళ్ళాలి విద్యార్థులు. అంటే మనం చేయగలుగుతాం. ఇంకా మనకి దాదాపుగా 15 రోజుల సమయం ఉంది. ఇందులో 10 రోజుల పాటు మీరు ఇంటర్లో లోపం మనకి ఇంటర్ మీద దృష్టి పెట్టగలిగితే ఫుల్ టైం మీరు ఈజీగా గెట్ ఇన్ అవ్వగలుగుతారు. అలాగే మెథడాలజీలో లోపం ఉందనుకో, దాని మీద కొంత సమయం కేటాయించుకోగలిగితే చేయగలుగుతారు. అలాగే దానికి సంబంధించిన అకాడమిక్ బుక్స్ అన్ని దగ్గర పెట్టుకుని చదవగలిగితే మీరు చేయగలుగుతారు. అలాగే విద్యా దృక్పథాలైనా, అలాగే జీకే కరెంట్ అఫైర్స్ అయినా. సో ఈ జీకే కరెంట్ అఫైర్స్ పోనీ మన మదర్ సబ్జెక్ట్స్ కాదు, దాన్ని కొంచెం పక్కన పెట్టడం చదవద్దని కాదు. మన మదర్ సబ్జెక్ట్, మన సబ్జెక్ట్ ఏంటి, కంటెంట్, మెథడ్. మరి అందులో మనం తగ్గకూడదు కదా. మరి ఎందుకు తగ్గుతున్నావు? నువ్వు చదివితే తగ్గవు, నువ్వు దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే, సరిగ్గా నువ్వు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎందుకు తగ్గు. నువ్వేంటంటే 6th to 10th కాన్సన్ట్రేట్ చేసుకున్నావు, ఇంటర్ కూడా లైట్గా చదువు, అది కూడా సరిపోవట్లేదు. ఆ ఎగ్జామ్ రాయడానికి ఆ బిట్ని ఎంపిక చేసుకోవడం సరిపోవట్లేదు. గమనించుకున్నాం కాబట్టి సమయం ఉంది కాబట్టి మరొకసారి ఈ సమయం ఏం చదివినా సరే బుర్రకి వెళ్ళిపోతుంది విద్యార్థులారా. ఎందుకంటే ఒత్తిడి అలా ఉన్నది, ఏం చదివిన వెళ్ళిపోతుంది. మీకు నేను చెప్తున్నాను కదా, మీరు ఏం చదవండి డైరెక్ట్గా మీ మెదడులోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే రీసెంట్గా మనకి అంటే వెరీ తక్కువ సమయంలో ఎగ్జామ్ జరిగిపోతుంది కాబట్టి మీరు ఏం చదివినా బుర్రకి వెళ్ళిపోతుంది. ఆ బుర్ర నుంచి మీరు టక్కున అక్కడ ఆన్సర్ చేయగలుగుతారు. అదొక మనకి ప్లస్ పాయింట్. ఎందుకంటే సంవత్సరాల తరపు మన బుర్రలో నిలబెట్టుకోకలేదు సబ్జెక్ట్ అంతా, మీరు చదివిందంతా. కాబట్టి ఈ 10 రోజులు మీరు సరిగ్గా మీరు ఆలోచించుకోగలిగి చక్కగా చేయగలిగితే రేపు అవి లోపాలన్నీ సర్దుబాటు అవుతాయి. ఫైనల్ ఎగ్జామ్ నేను పెట్టేది కాదు, ఫైనల్ ఎగ్జామ్ అంటే గవర్నమెంట్ ఎగ్జామ్లో మీరు అనుకున్న స్కోరు కంటే ఎక్కువ తెచ్చుకోగలుగుతారు. ఓకే, ఇక తర్వాత సరైనటువంటి క్రియ అంటే సరైనటువంటి చర్య సరిగ్గా చేయగలగాలి, మన పని సక్రమంగా చేయగలగాలి. మీరు ఒక టైం టేబుల్ వేసుకున్నారనుకో, అంటే ఇంటర్మీడియట్ చదవాలి, ఇంటర్మీడియట్ మార్క్స్ తక్కువ వస్తున్నాయి, మీరు ఒక 10 గంటల పాటు కంటెంట్ చదువుతుంటే అందులో 70% ఇంటర్మీడియట్ కేటాయించండి. ఎందుకంటే 6th to 10th మీకు మార్కులు బాగా వస్తున్నాయి కాబట్టి అక్కడ బెటర్ పొజిషన్ ఉంది కాబట్టి అక్కడ ఒక 2 hours 3 hours చదువుకుని మిగతా 7 గంటలు 8 గంటలు మీరు ఇంటర్మీడియట్ మీద ఫోకస్ చేయండి. ఎందుకు రావు మార్కులు వస్తాయి చక్కగా. అలాగే ఇప్పుడు మెథడ్లో మీకు మార్కులు తగ్గుతున్నాయి, కంటెంట్ బాగా వస్తున్నాయి, మెథడ్ తగ్గుతున్నాయి, అప్పుడు కంటెంట్లో 1 గంట సమయాన్ని మీరు మెథడాలజీకి ఇచ్చుకొని అక్కడ వర్కౌట్ చేయండి. అంటే ఇట్లాగా మీరు అనుసరించేటువంటి చర్య ఏదైతే ఉన్నదో, పని ఏదైతే ఉన్నదో అదే నీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది విద్యార్థులారా. ఓకే, నేను ఈ లోపాలన్నీ మొదటే గమనించాను. ఇంటర్లో లోపాలు కానీ విద్యా దృక్పథాలు ఇలాంటివన్నీ గమనిస్తూ మీకు చెబుతూనున్నాను. డ్రాబ్యాక్స్ ఉన్నాయి, చెక్ చేసుకొని వెళ్తూ ఉండండి. అందుకని మీరు గమనించారో లేదో, జీకే మీద కరెంట్ అఫైర్స్ మీద నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎందుకు పెడుతున్నాం అంటే కనీసం సార్ పెట్టాడు కదా ఎగ్జామ్, సార్ కోసమైనా చదువుదాం ఎగ్జామ్ అనేటువంటి ఒక ఆలోచనలోకి వస్తారేమో. కనీసం ఆ క్వశ్చన్స్ ఆ బిట్స్ చూసిన తర్వాత అయినా ఇక్కడ మన డ్రాబ్యాక్ తెలుసుకుని అలర్ట్ అవుతారని పెట్టాం. చాలామంది అలర్ట్ అయ్యారు, సంతోషం. అలాగే ఇంకా మనం సమయం ఉంది కాబట్టి ఇంకా 10 రోజులు 15 రోజుల పాటు సమయం మనకు చిక్కుతుంది కాబట్టి ఈ సమయంలో ఇంకొంచెం దీన్ని ఏమంటారు ట్యూన్ చేయాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ మీద కూడా కొన్ని ఎగ్జామ్స్ మీకు ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్లు పెడుతున్నాం. ఇంటర్మీడియట్ మీద గతంలో పెట్టేసుకొని అన్నీ ఉన్నాయి, కానీ ఇంకొంచెం మరొక్కసారి దాన్ని శుభ్రం చేయాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ మీద కూడా ఈ 15, 14
10 రోజుల్లో ఒక 4 పరీక్షలు పెట్టాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అంటే లోపాలు ఉన్నాయి, మరి ట్యాబ్లెట్ వేయాలి కదా, ఒక ఏరియాలో పరిస్థితి బాగోలేదు, దాన్ని శుద్ధి చేసుకోవాలి. సో అలాగే ఇది కూడా అంతే, మనకి ఇంటర్మీడియట్ లోపం ఉంది కాబట్టి దాని మీద కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా ఆ ఎగ్జామ్స్ కూడా వస్తాయి, వాటికి కూడా సిద్ధంగా ఉండండి. 4 ఎగ్జామ్స్ ఉంటాయి, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, అలాగే జియోగ్రఫీ. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఇస్తాను. టైం టేబుల్ మీకు పీడిఎఫ్ నేను పెడతాను, కంగారు పడకండి. కానీ ముందు అలర్ట్ చేస్తున్నాను, ఎందుకంటే లోపం ఉంది కాబట్టి దాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. 4 ట్యాబ్లెట్లు అనుకోండి, ఈ 4 ట్యాబ్లెట్లు వేసేసుకొని మన ఎగ్జామ్ నాటికి సంపూర్ణ ఆరోగ్యంతో ముందుకెళ్ళిపోతారని నా యొక్క విద్యార్థులు. అది నా యొక్క ఉద్దేశం అనమాట. అందుకని ఆ ఎగ్జామ్స్ కూడా పెట్టాను. గ్రాండ్ టెస్ట్లు కూడా చక్కగా రాయండి, ఇన్ టైంలో రాయండి. ఇన్ టైంలో కుదరకపోతే తర్వాత అయినా రాసుకోండి విద్యార్థులు. ప్రతి పరీక్ష కూడా యాప్లో అందుబాటులో ఉంది. సో ఎవరికైనా తెలియకపోతే కాల్ చేయండి నాకు, నేను ఎలాగా ఫైండ్ అవుట్ చేసుకోలేదు చెప్తుంది. కొంతమంది చూడటం రావట్లేదు కాబట్టి కనపట్లేదేమో అని అనుకుంటారు, ఆందోళన చెందవలసిన లేదు. నా నెంబర్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది కాబట్టి నాకు కాల్ చేస్తే నేనని చెప్తాను, లేదా మా టీం అమ్మి క్లియర్గా చెప్తారు ఇది ఎలా మనం ఆ యొక్క గ్రాండ్ టెస్ట్ ఎలా రాసుకోవాలనేటువంటి. ఎందుకంటే నేనంటే కొంతమంది ఇన్ టైంలో రాయకుండా ఆగిపోతున్నారు. ఇన్ టైంలో రాయకపోయిన వాళ్ళు ఏంటంటే తర్వాత మళ్ళీ అది అప్లోడ్ అవుతుంది ఎగ్జామ్, కానీ తెలియట్లేదు వాళ్ళకి. అరే సార్ ఎగ్జామ్ తీసేసేదేమో మనకు కనపట్లేదు, మేము తీసేసారేమో ఇన్ టైంలో రాయలేదు, కంగారు పడిపోతున్నారు. ఏం కంగారు పడక్కలేదు, రిజల్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రతి ఎగ్జామ్ యాప్లో ఉన్నది. మీరు కొంచెం దాన్ని తెలుసుకొని రాసుకుంటే సరిపోదు. సరే మీకు తెలియలేదు నాకు చేయండి, లేదా మా టీం చేయండి, ఎవరొకరు చెప్తారు, దాని ద్వారా మీరు రాసుకోవచ్చు విద్యార్థులు. ప్రతి ఎగ్జామ్ కూడా అందులో ఉన్నది. జస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేసి సెర్చ్లోకి వెళ్ళి కొట్టుకున్నా కూడా మీకు వస్తాయి. ఓకేనా విద్యార్థులారా, మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.